మీరా పొద్దునుంచి చూస్తున్నాను, డల్గా ఉన్నావేంటి? భూమి మంచిదే కానీ భూమిని దత్తత తీసుకునే విషయంలో మా అన్నయ్య తొందరపడుతున్నారని నాకు అనుమానంగా ఉందండి. అనుమానం ఎందుకు? అసలు ఇప్పటికే ఆలస్యమైందని నా ఫీలింగ్. అయినా భూమి ఏమన్నా పరాయిదా? మీ అన్నయ్య సొంత కూతురేక. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? భూమి మా శోభచంద్రోదరికి మా అన్నయ్యకి పుట్టిన సొంత కూతురా? అంటే నా ఉద్దేశం మీరా, భూమి మీ అన్నయ్యకి కూతురు లాంటిదే కదా అంటున్నాను. ఒక్క క్షణం భూమి అన్నయ్య సొంత కూతురని ఎంత ఆనందపడిపోయానండి. అంతలోనే నన్ను డిసప్పాయింట్ అవ్వకు. నీ ఆనందాన్ని అలాగే ఉంచు. నేను కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఆ రోజు నాకు తెలియకుండానే భూమిని కుటుంబం నుంచి దూరం చేశాను. ఈరోజు తెలిసినా కూడా తన దగ్గర చేయలేకపోతున్నాను. కానీ ఈ విధంగా తన కుటుంబంలోకి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నీకు చెప్పిన అర్థం కాదులే, పద పనులు చూసుకుందాం. అయ్యా, సమయం మించిపోతోంది. పూజ ప్రారంభిద్దామా? ఓం శ్రీం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అపవిత్రపవిత్రో వా సర్వావస్థాం తతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం స్వాభ్యాంతరస్సుచి. చూసావా అమ్మాయి, భూమి అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది. అల్లుడికి వైఫ్గా నీ ప్లేస్ ని ఎగరేసి చచ్చిన దాని అమ్మ ఫోటో పెట్టేసింది. నాకు కనిపిస్తుంది కదా పిన్ని, మళ్ళీ చెప్పడం ఎందుకు? నీకు ఎదురుగా ఉన్నదే కనిపిస్తుంది, నాకు నీ మొత్తం భవిష్యత్తు కనిపిస్తోంది అమ్మాయి. అవునమ్మాయి, భూమి ఇంట్లో నుండి బయటకు తోసేశాక నీ పరిస్థితి ఏమిటి? మా ఇంటికి వచ్చేస్తావా? ఖాళీగా కూర్చుంటే గడిచే ఇల్లు కాదులే అమ్మాయి మా ఇల్లు. ఏదైనా పని చేయాలి. మరి మీ అమ్మ కూతుళ్ళకి ఏమైనా పనులొచ్చా? సైలెంట్ గా ఉంటావా? అది కాదమ్మాయి, ఫ్యూచర్ గురించి మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా. ఏ పని రాకపోయినా పర్వాలేదు, ఇంటి పనులు నేర్చుకోండి. పని మనుషులకి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. మండుతున్న దాన్ని ఇంకో మండించుకో. అందుకేనమ్మాయి తగలబడిపో అని చెప్తున్నాను. ఈ కార్యక్రమం ఆగిపోతుంది. మూస్తావా లేదా?
ఓం సహస్రశీర్ష అయ్యా, దత్తత కార్యక్రమం అంటే దత్తత ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉండాలి. కాకపోతే భూమి పరిస్థితి మీరు ముందే చెప్పు ఉండడం వల్ల దైవమే మీకు దత్తతిస్తున్నట్టు ఆయన ప్రతినిధిగా నేను భూమి అరచేతులను తమలపాకులతో పాలతో కడిగి మీకు అప్పగించడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇది ఆనవాయితీగా చెప్పడం మా ధర్మం. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్వయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం భూమికి ఎవరూ లేకపోవడం ఏంటి? ఎదురుగానే ఉన్నారు తన అమ్మ నాన్న.